అందరికి హాయ్. ఇప్పుడే చూశాడు మీరాయ్ తేజ అన్న. ఏందన్నా ఏం యాక్టింగ్ అసలు. ఇప్పుడు చెప్తున్నా కదా ప్యాన్ ఇండియా మూవీ అనిపించుకున్నారు. ప్యాన్ ఇండియా మూవీ ఏంది, సినిమా ఏంది చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. లాస్ట్ లో శ్రీరాముడి ఎంట్రీ ఉంటుంది, హనుమాన్ ఎంట్రీ ఉంది. అబ్బా నాయనా నాకు మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ తేజ గారు, కార్తిక్ గారు ఏంటి ఈ సినిమా ఇలా తీశారేంటి? డిఫరెంట్ ఆయుధాలు, డిఫరెంట్ కాన్సెప్ట్, మొత్తం 9 గ్రంథాలకు చూపించారు. 9 గ్రంథాలు ఇందులో సినిమా చూపించారు. అసలు ఏంటి ఊతే ఓన్లీ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా ఫైట్లు చేసేది అట్లా చూపించారు. లాస్ట్ లో రాముడి ఎంట్రీ, లాస్ట్ ఫైట్ ఉంది. అబ్బా నరాలు మొత్తం నిక్కబొడిచి అన్న. తేజ గారు దేవుడులా చూపించారు. ఇదే డైమండ్ ఉంది కదా లాస్ట్ టైం, ఇదే స్టిక్ అబ్బా స్టిక్ రాముడు ఎంట్రీ, అదే స్టిక్. 9 గ్రంథాలు కలిస్తే ఒక శక్తి, మీరా శక్తి, పెద్ద శక్తి మీరాయ్ అనేది. హనుమాన్ మూవీ ఏందన్నా, హనుమాన్ మూవీకి 20 ఇంతలో ఉంది. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు పక్కా. ఈ సినిమా చెప్తున్నా కదా కంటిన్యూగా 10 days 15 days హౌస్ఫుల్ కాకపోతే అడగన్నా. ఇలాంటి సినిమా నేను చూడలేదు. నేను తెల్లవారులు పడుకోకుండా నిద్ర లేకుండా కూడా ఈ సినిమా కళ్ళు కంట్రెప్ప కొట్టకుండా సినిమా చూసిన. మంచు మనోజ్ గారు ఏ పర్ఫార్మెన్స్, ఏ స్టైల్ బాగుందండి. మిరాయ్ మూవీ బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ ఒకటి మైనస్ చేస్తే సినిమా 1000 కోట్ల పైన కొట్టేది. అక్కడక్కడ ఉంది. ఫస్ట్ హాఫ్ లో 3 hours సినిమా అంటే కొన్ని ఉంటాయి కదా సీన్స్. సో అది సినిమా అయితే బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్. మీరా మన హనుమాన్తో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం తగ్గిందనే చెప్తా. 1000 కోట్ల పైన వచ్చేది. మిరాయ్ సినిమా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే 1000 కోట్ల పైనే కొట్టేది. మన తెలుగులో కంటే డివోషనల్ గా కొంచెం హిందీ వాళ్ళకి శ్రీరాముడు అదంతా బాగా కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నా. కాకపోతే ఆ శ్రీరాముడు ఆ సీన్స్ కూడా కొంచెం తక్కువ చూపించారు. భైరవం సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మనోజ్ గారు బాగా చేశారు. మనోజ్ గారిని వాడుకోవడం సరిగ్గా రావట్లా మన తెలుగు డైరెక్టర్స్కి. ఎవరన్నా మంచి కరెక్ట్ డైరెక్టర్ పడితే మంచి రేంజ్ లో ఉంటాడు మనోజ్ అన్న. ఆయన విలన్ గా కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది ఇండస్ట్రీకి కానీ ఆయనకి కానీ. నేను క్యామియో ఎక్స్పెక్ట్ చేసా, సో అదే కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. ఒకవేళ ప్రభాస్ గారు క్యామియో ఉంటే కనుక సినిమా 2000 కోట్ల పైన కొట్టే కెపాసిటీ ఉన్న కథ ఇది. ఆ ఫైట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఆ బీజిఎం కానీ అంతా బాగుంది. కాకపోతే మిరాయ్ సినిమా కొంచెం లాగ్ అయింది. శ్రీయ గారికి అయితే కంబ్యాక్ మూవీ సినిమా. శ్రీయ గారు కూడా బాగా చేశారు. తెలుగులో ఇంకా ముందు ఆవిడ కంటిన్యూ అవుతారు కంబ్యాక్. వర్క్ అంతా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. కొంచెం ఆ ల్యాగ్ తగ్గించుకుంటే చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. సో ఆ ల్యాగ్ సీన్స్ ఒకటి లేకపోతే మిరాయ్ 1000 కోట్ల పైన కొట్టింది. అన్నా మిరాయ్ మూవీ మాత్రం 100% సినిమా ఎంత ముద్దుగా అంటే నువ్వు ఎంత చక్కగా ఉన్నావో ఈ సినిమా మాత్రం అంత చక్కగా ఉంది. ఈ సినిమా మాత్రం 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఈ సినిమా బీజిఎమ్స్ అయితేనేమి, అదే బీజిఎమ్స్ మాత్రం ఆయన నైట్ నువ్వు కోటర్ వేసినావు కదా, కోటర్ కానీ పుల్ వేసి కొట్టిండు ఆయన. అమ్మ తోడు ఏం చేసిండు. ఒక సినిమా ఒక పాట లేదు ఇందులో, ఆ పాట వల్ల నేను డిసప్పాయింట్ అయినా. ఈ సినిమాకు ఒక పెద్ద అయితే మంచు మనోజ్ అన్న నెగిటివ్ మాత్రం చాలా చక్కటి. రితికా నాయక్ గారు హీరోయిన్ మాత్రం చాలా చక్కటి. పక్షి ఫైట్ చాలా చెప్పాల్సి ఉండే. పక్షి ఫైట్ ఏమన్నా కొట్టిన పక్షి ఫైట్లు. ఒక మిరాయ్ అంటే మీరు ఏమనుకుంటారు అంటే, మిరాయ్ అంటే ఒక పేరు కాదు, ఒక కట్టె ఉంటుంది కదా కట్టె. ఆ కట్టె పట్టుకుంటే మిరాయ్ సినిమా హీరోకు ఆ తేజస్ బలం వస్తుంది అనమాట. అప్పుడు గుదుగుడ పోతాడు. సినిమా మాత్రం ఒక కలికి ఒక హనుమాన్ సినిమా నుంచి స్క్రీన్ ప్లేలు దొంగతనం చేసాడు. ఆ కలికి సినిమాను చూసినట్టు ఉంటుంది నాకు కొద్దిగా. కలికి సినిమాలు ఉంటాయి కదా, కలికి సినిమాలు చూసినట్టుంటే అవి అదేవిధంగా హనుమాన్ సినిమా విజువల్స్ చూసినట్టు ఉంటుంది. రారాబాయ్ ఇట్లాంటి సినిమాలు చూసినట్టుంటాయి. అమ్మతోడు ఈడిగిడనే సినిమా చెప్పు. సినిమా అయితే లుక్ మొత్తం మనోజ్ దగ్గర యాక్టింగ్ మొత్తం అదిరిపోయింది. మన మంచి మనోజ్ దగ్గర యాక్టింగ్ మొత్తం చాలా బాగుంది. మన తేజ అయితే యాక్టింగ్ మొత్తం సూపర్. సినిమా చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే అబ్బా మెంటల్కి పోతున్నా. సినిమా చూస్తే ఆల్రెడీ 1,00,000 కోట్లు వచ్చింది. ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసింది. పక్షి పాయింట్ అయితే సూపర్. పక్షి అయితే గెద్ద ఎట్లా కొడుతుంది అట్లా కాదు.
మనోడు చెప్పు. పియో 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 సూపర్ సూపర్. అమ్మా అమ్మా వాడు నీకు నాన్నైతే నాకు ప్రాణ స్నేహితుడమ్మా మంచు మనోజు. నా ప్రాణ చిత్రమ్మ మంచు మనోజు. అమ్మా మంచి మనోజు నీకు నాన్నొస్తే నా ప్రాణ చిత్తుడమ్మా మంచి మనోజు. అట్లా చేసినారా అమ్మాదోడు ఏమన్నా యాటి మొత్తం యాటి అదిరిపోయిందమ్మా. సూపర్ సూపర్ అన్నా. నేను నిజం చెప్తున్నా నా అమ్మదోడు నా వీడు నేను పోయి చూసినా నా ఈడు అవలప్పు కూడా నాయుడు. కాకపోతే నేను చెప్తున్నానా బాహుబలిలో రానా అయితే మంచి మనోజు. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. ఏంటంటే స్టోరీ బట్ మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది. అదే 9 books కి సంబంధించిన స్టోరీ. సాంగ్స్ గానీ విఎఫ్ఎక్స్ గానీ అయ్యి చాలా బాగుంది. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ బాగుందా? చాలా బాగా చేశారు. యాటిట్యూడ్ స్వాగ్ తో చాలా బాగా చేశారు. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 3.5 to 4 ఇస్తాను. ముందుగా చెప్పాలంటే జై శ్రీరామ్ సినిమా అంత బాగుంది. అంటే రామునికి సంబంధించిన సినిమా ఇది, మన హిందూ ధర్మం సంబంధించింది. అంటే లాస్ట్ ఉంటుంది సీను ఆ రాముంది, అసలు ఆ 2 కళ్ళు సరిపో అంత బాగుంది ఆ సీన్ మాత్రం. మళ్ళీ మనం అయోధ్యలో పోయి చూసినట్టు అనిపిస్తుంది. ఆ సీన్ అంత బాగా అనిపిస్తుంది. ఈ సినిమా తీసుకున్న తేజ్ గారి క్యారెక్టర్కి మాత్రం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం హనుమాన్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిండు. హనుమాన్ తర్వాత మిరాజ్ సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేసుకుంటా చిన్న చిన్న స్థాయికి ఎదుక్కుంటా ఒక హనుమాన్ తర్వాత ఆయనకు ఒక తిరుగు లేకుండా హీరో పేరు సంపాదించుకొని ఈ సినిమా నుంచి ఇంకా పెద్ద పేరు సంపాదించుకుంటూ అంటే అలాంటి హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం చెప్పొద్దు. చింపేసిన యాక్టింగ్ విలన్ మాత్రం ఇరగదీసేసిన విలన్ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసి. హనుమాన్కి వచ్చి అది రామునికి ప్లస్ హనుమాన్కి సంబంధించిన సినిమా క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మిరాయి సినిమా అనేది ఒక మన హిందూ ధర్మానికి సంబంధించింది. ఒక లాస్ట్కి ఒక రాక్షసుని ఎలా చంపాలి, రాముడు పోయి ఒక రావణుని ఎలా చంపుతాడో మన ఇక్కడ లాస్ట్ సీన్ కూడా మన రాముని బాణం చూపించి చంపడం కూడా అలా ఆ సీన్ చూపించడం అది హైలైట్ అనిపించాలి. అంటే లాస్ట్ అంటే మళ్ళీ సెకండ్ పార్ట్లో వస్తుంది రానా గారు. అది రానా గారు అయితే చూపించారు, ప్రభాస్ అయితే కానీ సినిమా మాత్రం ఇది ఒక సెన్సేషన్ సినిమా. ఇంకోటి చెప్పాలి శ్రేయ గారి యాక్టింగ్ కూడా ఇరగదీసేసింది. అంటే వాళ్ళ తల్లి క్యారెక్టర్ ఉంటుంది హీరో గారికి, ఆమె కూడా బాగా చేసింది. జగపతి గారి యాక్టింగ్ మాత్రం సూపర్. అంటే ఈ సినిమా చిన్న పిల్లల నుంచి మేము చెప్పాలి చిన్న పిల్లల్ని తోలుకురావాలి స్కూల్కి, నర్సరీ నుంచి 10th క్లాస్ చూపించాలి మన హిందూ ధర్మం. ఇలాంటి సినిమాలు మిస్ చేయొద్దు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. 1 టైం లాగ్ ఏం లేదు. కథ స్టోరీ తగ్గట్టు ఉంటుంది. స్టోరీ ఎలా ఉందో కథ తగ్గట్టు ఉంటుంది. లాగ్ ఏం లేదు. స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు ఉంది. ఇది ఒక సినిమా సెన్సేషన్ సినిమా. 5కి 4.5 ఇస్తారు. బ్లాక్ బస్టర్. ఇప్పుడే చూసి వచ్చామన్న మిరాయి మూవీ. చాలా అంటే చాలా బాగుందన్న. ఇది చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా అన్న. తేజ గారు అయితే యాక్టింగ్ ఇరగదీశారన్న. అదే మంచు మనోజ్ గారు అబ్బబ్బబ్బా ఏం చేశారన్న. మంచు మనోజ్ గారు విలన్ పాత్ర అబ్బబ్బా నాకు చూస్తుంటుంటే అసలు సీట్లో పడి లెగాలనిపించలేదన్న. అంత బాగుంది మంచు మనోజ్ గారు. అలాగని జగపతి బాబు గారు కానీ శ్రియా గారు కానీ హీరోయిన్ గారు కానీ అందరూ పర్ఫెక్ట్ అన్న. బాగా చేశారన్న. సినిమాకి ఒక రేంజ్లో వెళ్ళిపోద్దని అనుకుంటున్నాను అన్న సినిమా అయితే. మూవీలో ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఉందంట కదా? అంతా ఏమో లేదన్న. అందులో నాకు తెలిసినట్టయితే మామూలుగా ఉందన్న వాయిస్ అని కానీ ఇదే మొత్తం. రానా గారు కూడా ఉన్నారన్న సినిమాలో. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు తేజ గారు యాక్టింగ్ అయితే అసలు అతను కృష్ణుడో తెలియట్లేదు, రాముడో తెలియట్లేదు. పాదాలు అయితే అలా ఉన్నాయన్న. అసలు దేవుడు సినిమా అనుకుంటున్నాను అన్న. ఈ సినిమా అయితే అంత బాగుంది. చిన్న నుంచి పెద్దవారు వాళ్ళకి చూడవలసిన సినిమా అన్న. కంపల్సరీగా చూడవచ్చు. 150 రూపాయలు మనం బయట వేస్ట్గా ఖర్చు పెడుతున్నాం. ఇది ఈ సినిమాకి అదే పెడితే ఆ 150 రూపాయలతోటి చిన్న నుంచి పెద్దవారు వాళ్ళకి చూడవలసిన సినిమా అన్న. సాంగ్ తీస్తారంటే నాకు చిన్న చిన్న అన్ని పాత్రలన్నీ చాలా బాగా నచ్చాయి. అదృష్టం చేసుకొని పుట్టిండో తేజ సజ్జా గానీ సూపర్ సినిమాలు పడుతున్నాయి. పెద్ద పెద్ద హీరోల కంటే మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. 1000 కోట్లు కలెక్షన్ చేస్తారో చెప్తాం. ప్రభాస్ గారు వాయిస్ వినిపిస్తుంది. ప్రభాస్ గారు బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉన్నది. మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన పెద్ద ఆణిముత్యం ఆయన. ప్రపంచ ఇండస్ట్రీని ఏలేస్తాడు ఈ సినిమాతోని. ఈ మాత్రం పక్క. సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసిండు. వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్ళి గెంటేసి చాలా తప్పుడు పని చేసుకోండు. ఆయనే ఇది తీసుకొని కొట్టుకుంటాడు 2 చెంపల మీద. అలా ఎంతమంత ఆణిముత్యాన్ని నేను బయటికి పంపించుకున్నానే అని చెప్పేసి. సార్ మీరు చేసిన క్యారెక్టర్లు అన్ని ఈ సినిమాలో చూపించేసిండు ఒక సినిమాతోని. మంచు మనోజ్ అన్న ఒకటే చెప్తున్నా, ఆయన పేదల మనిషి. పేదలకి ఏం ప్రాబ్లం ఉన్నా నలుగురులో వచ్చి కలుస్తున్నాడు మనోజ్ అన్న. అన్న నీకు మంచి ఫీచర్ ఉందన్న. మరో పెద్ద యోధుడు తయారవుతాడు తెలుగు ఇండస్ట్రీకి పక్క. బాగుంది. శ్రేయ చాలా రోజుల తర్వాత మంచి యాక్టింగ్. ఆమె అమరురాలు అవుతుంది కొడుకుని కానీ తర్వాత
దీనికోసం మిరాయి కోసం అమరూరలు అవుతుంది. సినిమా మాత్రం సూపర్. ఇట్లా కనబడంగానే ఫుల్ ఇట్లా వేసుకున్నారు మొత్తం. సూపర్ మేడం. మేడం మిరాయి అంటే ఒక 9 గ్రంథాలు ఉంటాయి. 9 గ్రంథాలకి ఒకళ్ళు ప్రాణం పోస్తారనమాట. దాన్ని ఆ 9 గ్రంథాలను మొత్తం ఆక్రమించుకొని ఈ దేశాన్ని ఏలేనని మనోజన చూస్తాడు. అది మిరాయిగా ఉంటుంది. ఆ మిరాయిని ఒక యోధుడిని ఈమె కానీ ఆ మిరాయి ఈయన చేతికి వస్తుంది. ఆయన చేతిలో ఉండే కర్రనే మిరాయి. అలా చూస్తారు కదా, ఆయన చేతిలో ఉండే కర్ర మిరాయి. చూస్తాడు మేడం, టైం ఉంటుంది చూస్తాడు మేడం. ఆ సార్కి అంత టైం ఉండదు, కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి మెసేజర్ సినిమా ఇది. సినిమా చూడొచ్చు కంపల్సరీ. ఎందుకంటే పాత చరిత్రలో మొత్తం ఇప్పుడు తిరిగి రాసుకొస్తుండు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లాంటివే వస్తున్నాయి. పక్క 1 మినిట్ కూడా సినిమా చూస్తున్నాను సేపు గూస్ బంప్స్. రేవంత్ రెడ్డి అన్న చూడన్న సినిమా మాత్రం చూడు. మీరు ఇంకో 100 మందికి తెలియజెప్తారు ఇట్లాంటి మంచి సినిమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్ గా చెప్తారా. జై రేవంత్ రెడ్డి అన్న. 60 crores లో ఒక టైర్ 2 హీరో, ఏ బ్యాక్గ్రౌండ్ లేని హీరో 60 crores లో ఇంత మంచి క్వాలిటీ, ఎంత మంచి అవుట్పుట్ ఇస్తున్నప్పుడు మీరు అన్ని సంవత్సరాలు తీసుకొని, లేదంటే అంత బడ్జెట్ 200 కోట్లు 300 కోట్లు పెట్టి ప్రీమియర్స్కి ఒక 1000 రూపాయలు 1200 పెట్టి అంత పెడుతున్నప్పుడు మీరు ఎంత మంచి విజువల్స్ ఇవ్వాలి, ఎంత మంచిగా తీయాలి, ఎంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అలాంటి ఏది మెయింటైన్ చేయకుండా ఒక ఆడియన్స్ని ఎలాంటి తీసినా మా ఫ్యాన్స్ ఉన్నారు, మా ఫ్యాన్స్ చూసుకుంటారు, వాళ్ళ మొహాన్ని కొట్టడమే తప్ప వాళ్ళు అనేది ఎక్కడ వాళ్ళ అసలు కేర్ తీసుకోవట్లేదు. బట్ ఈ మూవీ చూసాక ప్రతి ఒక్కరు కూడా మిరాయితో కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు మేబీ కంపేర్ చేసుకోవచ్చు, ఇప్పుడు హనుమంతో కంపేర్ చేసుకుంటారేమో. కానీ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మంచి సినిమా ఒక గ్రాండ్ సినిమా వచ్చింది బాహుబలితో కంపేర్ చేసుకుంటారు, లేదంటే ఒక ట్రిపుల్తో కంపేర్ చేసుకుంటారు. ఫ్యూచర్ లో మిరాయి అంతా మిరాయి రేంజ్ విఎఫ్ఎక్స్ ఉన్నా లేదని మిరాయితో కంపేర్ చేసుకుంటారు. ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తుంది మిరాయి అయితే TFI లో. అదైతే నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. ఆయనకి హీరో కంటే విలన్ గానే చాలా బాగా సెట్ అయ్యాడు అన్న. ఆయన డైలాగ్ డెలివరీ అనేది అంటే ఎమోషన్స్, ఆ కళ్ళు ఐస్తో చేసేదైనా సరే, లేదంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఆయన విలన్ గా చాలా సెట్ అయ్యాడు. తేజ సజ్జన్ కాదు కానీ ఒక టైర్ 1 హీరోలో ఉండాల్సిన విలన్ క్వాలిటీస్ అన్ని కూడా మంచు మనోజ్ గారికి ఉన్నాయి. ఆయన ఇంకేదైనా ఒక మంచి సినిమాలు తీసుకుంటే ఆయన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇచ్చి పడేస్తారు. అసలు ఆల్రెడీ సార్ట్ అవుట్ అయ్యాయి. వాళ్ళ అన్న కూడా ట్వీట్ వేస్తాడేమో యాక్టింగ్ గురించి చూడాలి, దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నా. లేదు ఆయన దీనికి చాలా మంచి సీన్స్ పడ్డాయి. మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే మనోజ్ గారికి ఒక స్టార్ హీరోకి పడాల్సిన, లేదంటే ఒక హీరోకి పడాల్సిన సీన్స్ అయితే ఈయనకైతే పడ్డాయి ఫస్ట్ హాఫ్ లో. దాని వరకు ఎక్కడ కానీ ఒక డిసప్పాయింట్మెంట్ అంటే ఎండింగ్ కూడా ఈయన మంచిగా ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. ఒక రష్ లో క్లోజ్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది, కానీ ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు. దాని వరకు చిన్న డిసప్పాయింట్మెంట్. అది కాకుండా యాక్టింగ్ వరకు అందరూ చించేశారు. క్యామియోస్ గురించి ఎందుకన్నా స్క్రీన్ మీద వచ్చి వాళ్ళే చూసుకుంటారు కదా. సో అది పక్కన పెట్టుకుంటే యాక్టింగ్ వైజ్కి వచ్చేసరికి శ్రేయ గారు ఆవిడ కొన్ని సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, ఆవిడ కళ్ళతో యాక్ట్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి, అది నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎం. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు, ఆ లెవెల్ బీజిఎం అయితే కొట్టాడు హరి గారు. నెక్స్ట్ లెవెల్ బీజిఎం అన్న, మనకి హనుమాన్ మించి బీజిఎం అయితే అనిపించింది చూసేటప్పుడు. స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది అన్న. మిరాయి ఇప్పుడు చూసాను, మిరాయి సినిమాలో మనోజ్ అన్న యాక్టింగ్ ఉందని అసలు నాకు నచ్చిందంటే, మనోజ్ అన్న కెరియర్ బెస్ట్ ఇచ్చారని చెప్తాను. అయితే చింపేశాడు మనోజ్ అన్న అసలు. అన్న ఒకటే చెప్పాను, మనోజ్ అని కెరియర్ లో బెస్ట్ సినిమా అని చెప్తున్నా. అయితే తేజ సజ్జ గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఓకే, కానీ నాకు నచ్చింది మాత్రం మనోజ్ అన్న చింపి తెంగింది అని చెప్తున్నా. అయితే అసలు వేరే లెవెల్ అన్న అసలు. అంటే ఆయన ఇన్ని సినిమాల నుంచి మనం చూసింది వేరు, ఈ సినిమాతో చూసింది వేరు. చాలా అంటే చాలా అనిపించింది అన్న. మనోజ్ అని ఒకటే చెప్తాను, ఇటు కొట్టాడు మనోజ్ అన్న. అంటే విలన్ రోల్ లో కూడా ఇంత బాగా చేస్తాడు యాక్టింగ్ అనేది నాకు అనిపించింది అన్న. చాలా అంటే చాలా యాక్టింగ్ ఒదిగిపోయాడు, ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అంటే మనోజ్ అన్న చాలా నచ్చింది నాకైతే. అంతే, ఇక చాలా సినిమా చాలా బాగుంది అన్న. చూడండి అంతా సేమ్ హనుమాన్ స్టోరీ ఉంది, అదే మన సూపర్ పవర్ ఉంటుంది అదే సినిమా. కానీ ఇది బస్ డిఫరెంట్ గా ఉంది. హనుమాన్ సినిమా వేరు, ఇది వేరు, చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. సాంగ్ కూడా కట్ చేశారు, ఎందుకంటే అసలు హౌస్ సాంగ్ లేదు, కట్ చేశారు, చాలా బాగుంది అన్న. ప్రతిదీ అంతేనా చింపేశారు. డైరెక్టర్ కార్తీక్ గట్టంనేని, రాజమౌళి తర్వాత రాజమౌళి డైరెక్టర్ అవుతాడు. చాలా అంత ఒక ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు, ఎక్కువ చేయలేదు, చాలా బాగుంది అనిపించింది. అంటే 60 కోట్లకి ఇలాంటి సినిమా తీయచ్చా అనేంతగా అనిపించింది నాకైతే. పక్కా దాటలే కానీ సినిమా బాగుంది. ఒక 5కి 4 ఇవ్వచ్చు బ్రో. సినిమా కిరాక్ ఉంది, అందరూ ఫోన్ లో చూడకుండా థియేటర్కి వచ్చి చూడండి, ఫుల్ క్రేజీ ఉంది. ప్లస్ మీరు చూసే ఉంటారు, అల్మన్ మ్యాన్ సినిమా చూసే ఉంటారు. దాంట్లో మనకి ఎలా ఎలివేషన్ ఇచ్చారు లాస్ట్ లో, ఇది దీనికన్నా డబల్. ఆయన ప్రకృతి కూడా ఎలా అయితే సాయం చేస్తుందో, ప్లస్ వాళ్ళ మదర్ కూడా ఎలా సాయం చేస్తారో, కానీ మామూలుగా లేదన్న. ప్లీజ్ కమ్ వాచ్ అండ్ థియేటర్స్, డోంట్ సీ పైరసీ. ఓకే అన్న, మనోజ్ అన్న యాక్టింగ్ మామూలుగా లేదు, పీక్స్ అది. ఒక్కసారి థియేటర్లో చూడండి, మామూలుగా ఉండదు. ఆయన చేసి అసలు చెప్పాలంటే అన్న దాంట్లో ఉన్న ఫైటింగ్ మామూలుగా లేదు.
చింపేశారు అనుకో అన్న సినిమా చాలా బాగుంది, వచ్చి చూడండి. బాగానే లేదండి, ఎక్కడ హాయ్ అని ఎక్కడ కింద దించలేదు, మొత్తం సూపర్ ఉంది సినిమా. ప్లీజ్ కమ్ వాచ్ ఇన్ థియేటర్స్. బాగుంది, మిరాయి చాలా బాగుంది. తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. అసలు ఏం మూవీ స్టోరీ ఏంటంటారు ఓవరాల్? మూవీ స్టోరీ మన అశోకుడి గురించి ఉందండి. ఏవైతే 9 బుక్కులు ఉన్నాయో దాని గురించి ఒక రాక్షసుడు ఆ బుక్కులను తీసుకొని దేవుడు అయిదామని చెప్పేసి అనే కాన్సెప్ట్ తోటి ఉంది మూవీ. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మనోజ్ గారు చాలా బాగా చేశారు, తేజ సత్య గారు చాలా బాగా చేశారు. కామి ఎవరు లేరండి, కామి ఉన్నారని ఎక్స్పెక్టేషన్, కామి ఎవరు లేరు. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే మిరాయి సినిమా చూసాను, చాలా బాగుంది. తేజ సజ్జా వచ్చేసి ఇలానే ఇంకొక 2 సినిమాలు కంటిన్యూ చేశాడు అనుకో, టాప్ 10 హీరోల జాబితాలో చేరుకవుతాడు భయ. ఎక్కడి నుంచో వచ్చాడు, సింగిల్ గా వచ్చాడు, ఇండస్ట్రీని ఇప్పుడు ఊచకోత కోయిస్తున్నాడు. 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేస్తున్నాడు భయ ఈ సినిమాతో. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో మనోజ్ గారిది? మనోజ్ గారు వచ్చేసి హీరో కంటే యాక్టింగ్ మనోజ్ దే ఇంకా సూపర్ గా పెట్టారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికినట్టే, ఇప్పుడు కొత్త విలన్ వచ్చాడు, అంత బాగా యాక్టింగ్ చేశాడు. తేజ సత్య వచ్చేసి హీరో కథ ఎంచుకోవడంలో చాలా మైండ్ పెడుతున్నాడని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా వచ్చేసి యూత్ కి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్ళకు ఒక దేవుళ్ళ సినిమా, అంత బాగా ప్రజెంటేషన్ చేశాడు సినిమా. ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అయినట్టు ఏం అనిపించలేదు. క్లైమాక్స్ వచ్చేసి ఇంకా గుజ్బంస్ రప్పించాడు. సినిమా ఖచ్చితంగా పార్ట్ 2 పెట్టినా కానీ చూసే అంత సినిమాకి ఇంకా హైప్ తీసుకొచ్చాడు. చాలా బాగుంది. ఇది దేవుడి సినిమా కాబట్టి పక్క 5/4 ఇవ్వాల్సిందే. రేపు టాప్ 10 హీరోల్లో ఇతను కూడా చేరుకోవడం అనేది కంపల్సరీ. ఇది ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా 2 సినిమాలు ఇలాగ తీశాడు అనుకో, తెలుగు ఇండస్ట్రీకి ఊచకోతే అలా ఉంది సినిమా. సినిమా స్టోరీ వచ్చేసి మొత్తం గూస్బంప్సే. మన పురాతనమైన కథను తీసుకొని ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. ఈ సినిమా వచ్చేసి యూత్ కు కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్లకు దేవుళ్ళ సినిమా. చాలా సూపర్ ఉంది. మంచు మనోజ్ యాక్టింగ్ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు విలన్లు ఎంతో మంది వస్తున్నారు, ఇతను చాలా డిఫరెంట్ గా వచ్చి నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నాడని ఈ సినిమాతో పక్కా నమ్ముతున్నాను. ఈ సినిమాతో పక్కా మనోజ్ కి ఆఫర్లు వస్తాయి, కంపల్సరీ వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి సినిమా వచ్చింది కదా, ఆ 2 సినిమాలు దీంతో పోల్చదు. ఎందుకంటే ఆ 2 ప్యూర్లీ భక్తిగా ఉంటాయి, చాలా గూజం సీన్స్ ఉంటాయి, ఒక సబ్జెక్టు పరంగా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటాయి. బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే సబ్జెక్ట్ ఓకే కానీ తీసే విధానం బాగా నిజంగా బాగా గుర్తు బ్రో. ఎంట్రన్స్ లో ఆ సీన్ గుర్తొస్తాయి, అంటే కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే జరిగే స్టోరీ కానీ అది అలాగే అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఏదో రాముడు కోసం ఆ 9 గ్రంథాల కోసం ఆ పాయింట్ని పట్టుకుని ఏదో వెళ్ళిపోయారు అంత. అంటే ఆ పాయింట్ తీసేస్తే సినిమా మనకి ఏమీ లేదు. సినిమా ఓవరాల్గా ఏదో ఒక యావరేజ్ ఫిలిం. ట్రైలరు టీజరు ఎక్స్పెక్ట్ చేసి వస్తే టోటలీ డిసప్పాయింటెడ్. కేవలం మిరా సినిమా చూద్దామని రండి, ఓ మాదిరిగా ఎంజాయ్ చేశారు. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ మిరా అయితే మాత్రం ఓ మాదిరిగా చూసుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ బీజం మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సినిమాలు. నిజంగా చెప్తుంది, వాటిని కొట్టింది లేదు సినిమాలు, చాలా అంటే చాలా బాగుంది. 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా 100 కోట్లు తీసి నిర్మాతలు సిగ్గు తెచ్చుకోవాలి ఈ సినిమా చూసి. బట్ ఏంటంటే కథ పాయింట్ ఒకటే హైలైట్ గా ఉంది సినిమాలో, మిగతా తీసే స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు అంతా కూడా చాలా పేలవగా తేలిపోయినాయి. ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ గెటప్ సీన్ గారి కామెడీ బాగుంటుంది, అలాగే తేజ దత్ గారి యాక్టింగ్ గాను సరదా యాక్టింగ్ అది కొంచెం ఫన్ గానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ మనకి మైనస్ లేదన్నా, ఏదో బోర్ కొట్టదు కానీ సరదాగా వెళ్ళిపోతుంటది. బట్ ఇంటర్వల్ బ్లాంక్ లో 10 నిమిషాలు మాత్రం చాలా హైప్ ఇస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ 60 కోట్లు చేసిన సినిమాలో లేదు. ఈ మధ్య కాలంలో మనం చాలా సినిమాలు చూసాం, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చాలా ఫెయిల్ అయి ఉన్నాయి, భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా. కానీ ఇది 60 కోట్లు పెట్టి కూడా ఈ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది మాత్రం నిజంగా విజువల్ వండర్ గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇది 3వ సినిమా, మొదటి సినిమా జాంబిరెడ్డి, 2వ సినిమా హనుమాను, ఇది 3వది. ఎలా ఉన్నాయి 3 సినిమాలు? హ్యాట్రిక్ అనే చెప్పొచ్చు. జాంబిరెడ్డి అయ్యంతా ఓకే అనిపించింది. మన హనుమాన్ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఇంక నెక్స్ట్ స్టాండర్డ్ హీరో కింద అయిపోతాడు. బాగా చేశారండి. ఆయన నెగిటివ్ సైడ్స్ ఇంకా చేయొచ్చు అని కూడా అనిపిస్తుంది. మనకి మంచి విలన్ కూడా దొరికాడు, ఇంకా బాగా అలా అని చెప్పలేము కానీ ఇంకా డిఫరెంట్, అంటే యంగ్ కదా ఈయన. జగపతి బాబు గారికి మనం కొంచెం ఆయన పెద్ద అయినా ఆ తరహాలో ఉంటుంది, ఈయన యంగ్ కాబట్టి యంగ్ విలన్స్ కూడా ఇప్పుడున్న ఈ జనరేషన్స్ కి మనకి చాలా అవసరం. సో ఆ విధంగా ఈయన మంచి విలన్ గా తయారవుతాడు. మనకి విజయ్ సేతుపతి ఆ రేంజ్ విలన్ తెలుగులోకి వచ్చే విధంగా అవుతాడు.
ఇప్పుడు ఈ సినిమాలో గ్రాఫిక్స్ కొంత తప్పుగా ఉన్నాయి, బాగోలేదని చెప్పి చాలా మంది వైరల్ చేశారు, మీరేమంటారు వాటికి? లేదు గ్రాఫిక్స్ విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ ఈ సినిమాలో అసలు ఎటువంటి లోపం లేదు. సినిమాలో మెయిన్ విలన్ కింద రానా దగ్గుబాటి ఉన్నారని చెప్పి ఒక పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నిజమేనంటారు? యాక్చువల్గా రానా ఉన్నారని చెప్పేసి అన్నారు, కాబట్టి సినిమాలో అయితే ఎక్కడ మనకు కనిపించలేదు. మేబీ అది వాళ్ళు ఏమన్నా అవాయిడ్ చేశారో మనకు తెలియదు, కానీ సినిమాలో ఏం లేదు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. పాటలు అసలు మనం పేరే పెట్టాలని అవసరం లేదు, చాలా బాగున్నాయి. హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీహరి గారే ఆ సినిమాకి ఏ విధంగా చేశారో ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా చేశారు. కాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అయింది ఏంటంటే వైబ్ ఉంది సాంగ్ ఉంది కదా, అది అంత వైరల్ అయింది, మొత్తం ఉరుతలగిపోయింది. మేము దాన్ని చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఎక్సైటెడ్, చాలా రీల్స్ చూశాను నేను. నెంబర్ ఆఫ్ రీల్స్ చూస్తుంటే వైబ్ ఉంది అని, కానీ అది సినిమాలో లేకపోవడం మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించింది. వాళ్ళు ఎందుకు అది పెట్టలేపారో తెలియదు. నా రిక్వెస్ట్ ఏంటంటే కుదిరితే రేపటి నుంచో లేకపోతే 2-3 డేస్లో ఆ వైబ్ ఉంది సాంగ్ మాత్రం యాడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓవరాల్ గా మిరాయ్ గురించి ఏం చెప్తారు మీరైతే? మిరాయ్ సూపర్ హిట్ సినిమా, హనుమాన్ లాగి ఇది కూడా మంచి సినిమా అని నా నమ్మకం. 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? 5కి 4. ఊరా మాస్ బ్రో, ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. అపాయం ఉందంటే అంబికా వస్తుంది, అపాయం ఉందంటే మన తేజ వస్తాడు, మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. నిజంగా ఒక సనాతన ధర్మం గురించి తెలవాలి, మన గ్రంథాల గురించి తెలవాలి, ఒక బ్యాక్ సైడ్ ఒక దేవుని మనిషి చేసే యుద్ధం జరగాలి తెలియాలంటే ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క థియేటర్కి చూడాల్సిన సినిమా మామూలుగా లేదు బ్రో. మైండ్ గూస్ బాంబ్స్ థియరీ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూడకపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు బ్రో. నిజంగా ఒక తెలుగు హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లో 10 minutes వాయిస్ ఓవర్ ఉందని అంటున్నారు, కన్ఫర్మేషన్ ఇంకా తెలియదు. హ్యాండ్ లాగా కొడుతుంది. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కొట్టున్నారు బ్రో. ఎందుకంటే జై శ్రీరామ్ వేరే లెవెల్ బ్రో. బ్యాక్ స్పాడ్ ఒక చేతవాడి క్యారెక్టర్ అంటారు కదా, ఆ ఎలివేషన్ మాత్రం పీక్స్ లో తీసాడని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇరుగా తీస్తారు భయ. మన శ్రేయ గారు కానివ్వండి, రీతిక గారు కానివ్వండి, మన హీరో తేజ సజ్జ గారి కానివ్వండి, ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో. సినిమా హనుమాన్ ఒక ప్యాండిల్ లేవు, దాన్ని మించి 2.0 అని చెప్పుకోవచ్చు బ్రో. ఏంది బ్రో అసలు మన తేజ సజ్జ ఈ సినిమాల కోసమే పుట్టాడా? మన హిస్టరికల్ పార్ట్ని మొత్తం మనకు డివైడ్ చేసి మన గ్రంథాలు జరిగే విధానం చూపించడానికి పుట్టాడని అనిపిస్తుంది. వేరే లెవెల్ ఉంది బ్రో. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి సినిమా రేటింగ్ బ్రో. రేటింగ్ కాదు బ్రో, సినిమాకి ఆయన యాక్టింగ్, ఆయన స్కిల్స్ కి, ఆ డెడికేషన్ కి మనం రేటింగ్ ఇచ్చేంత కాదు. వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారు, దానికి మనం సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, కానీ రేటింగ్ మనం ఇచ్చేంత కాదు. ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ఒక హిందూ గర్వపడే సినిమా అని చెప్పుకోవచ్చు. అన్న ఇప్పుడే మిరాయ్ ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. మూవీలో కొన్ని గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అసలు అవి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సినిమా చెప్తున్నా కదా, యాక్షన్, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, ఫ్యాంటసీ అన్నీ ఉన్నాయి, డివోషన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. లాస్ట్లో 20 minutes ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ సీన్స్. మనోజ్ అన్న విలన్ రోల్లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అసలు సూపర్గా ఉంది. కార్తిక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఇద్దరు ఇంట్రొడక్షన్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అసలు ఒక మంచి, ఇది ఫిక్షన్ స్టోరీ అయినా కూడా చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా నరేట్ చేశారు సినిమాని. ఎక్కడ డీవియేషన్కి తావు ఇవ్వకుండా, ఎక్కడ నెగిటివ్ రివ్యూస్కి స్కోప్ ఇవ్వకుండా మంచి మూవీ ప్రజెంట్ చేశారు. నిజంగా తేజ స్క్రిప్ట్ సెలెక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు మనోజ్ అన్న విలన్ క్యారెక్టర్కి అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. నాకు తెలిసి మనోజ్ అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ తీసుకుంటే ఆయన కెరియర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మూవీలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు నిన్ననే లీక్ అయిపోయింది, ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇంట్రొడక్షన్లో వస్తుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా మూవీని ఖచ్చితంగా థియేటర్కల్లోనే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ప్రతి మూమెంట్, ఈవెన్ ఎవ్రీ మూమెంట్ రాముడితో వచ్చే సీన్స్ అండ్ కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా అసలు మామూలుగా లేవు. మొత్తానికైతే సూపర్గా ఉంది. సినిమా అద్భుతంగా ఉంది. విజువల్స్ ఇచ్చి పడేసిండు. తేజ సజ్జ టాలీవుడ్ హీరో కాదు, ఇక పాన్ ఇండియా హీరో. నెక్స్ట్ సినిమాలో కూడా మంచి హైప్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో విజువల్స్, ఫైట్స్, మంచి విషయం, యాక్టింగ్, హీరో సజ్జ అద్భుతంగా చేసిండు. హీరోయిన్ ఒకటి డ్రాబ్యాక్, ఖచ్చితంగా ఇది 500+ crores కొడుతుందని గట్టి నమ్మకం. మనోజ్ అన్న ఇచ్చి పడేసిండు విలన్ గా. వెరీ పవర్ఫుల్ రోల్, అంత పవర్ఫుల్ గా నటించిండు. మనోజ్ అన్న ఇకపై ఇలాంటి రోల్స్ వేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. మంచి మనోజ్ గారి గురించి చెప్పుకోవాలి. మీరే మూవీ గురించి చెప్పాలంటే ఆయన హీరో కింద పరిచయం, మనకి విలన్ గా బాగా చేశారు.
నెక్స్ట్ శ్రీయ గారు కూడా రీఎంట్రీ అని చెప్పుకోవాలి. గూస్ బంప్స్ అన్న మూవీ. అంటే మూవీ ఎందుకు చూడాలంటే సెకండ్ హాఫ్లో లాస్ట్లో ఒక 15 మినిట్స్ ఉంటుంది, రాముడిని చూపిస్తారన్న. గూస్ బంప్స్ వచ్చినాయి. విజువల్ పరంగా బాగుందన్న మూవీ, చాలా బాగుంది అన్న. మిరాయి మూవీ చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజం చెప్తాను. అంటే మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన స్టేజ్ మీద నేను 5 years బ్యాక్ ఈ స్టోరీ ఒప్పుకున్నాను, ఈ స్టోరీ ఒప్పుకుంటే నిజంగా మొన్న వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఆయన కంబ్యాకే కాదు, అసలు ఆయన రేంజ్కి అది కాదు. మొన్నటిదాకా హీరో అనుకున్నాం కానీ అన్న నువ్వు ఇక్కడి నుంచి విలన్, గుర్తుపెట్టుకో, నువ్వు విలన్ అయితేనే నేను వస్తా, నేను నీకోసం వచ్చే సినిమా అయితే అన్న మ్యాడిక్ ఇచ్చావన్న. నిజంగా ఆ తేజ సజ్జ వచ్చినప్పుడు కూడా నాకు భూజంస్ రాలేదు, కానీ నువ్వు వచ్చి ఒక్కొక్కరిని నరుగుతుంటే ఆ ఫైట్స్ ఏంటన్నా నిజంగా. తేజ సజ్జ కూడా చాలా బాగా నటించారు. అంటే బాలు సినిమాలో శ్రేయ గారు ఇద్దరు ఎలా అయితే నడిపించారో అలాగే ఈ సినిమాలో కూడా మదర్ క్యారెక్టర్ చేసింది ఆవిడ. నిజంగా శ్రేయ గారు ఒకప్పుడు చిన్నప్పుడు మీ సినిమాలు చూస్తూ టిఫిన్ చేసేవాడిని, కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తూ భోజనం చేసి స్థాయికి వచ్చాను, అంటే పెద్దోడిని అయ్యాను. అంటే చాలా బాగుంది. అంటే తల్లి ఒక తెగ కోసం, తను నమ్ముకున్న రాజ్యం కోసం, తన పూర్వం నుంచి వచ్చి సంపదను కాపాడాలని కోసం ఆవిడ ఎట్లయితే ప్రాణాలు అర్పించిందో ఆవిడ కోసం కొడుకు కూడా ప్రాణ త్యాగాలు ఇవ్వడానికి అర్పించడానికి వెళ్తాడు. ఆవిడ ప్రాణాలు కాలిపోతూ ఉంటాయి, రాముడు వచ్చి కాపాడతాడు. నిజంగా అదొక సీను నీ క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు బూజువంశ అబ్బా, ఇంకా చూసుకోకరొద్దు. అంటే స్టోరీ మొత్తం చెప్తే బాగోదు, మీరైతే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వెళ్ళి చూడండి. బ్రో మూవీలో సాంగ్ లేదంట కదా? సాంగ్ ఎందుకబ్బా, నిజం చెప్తే సాంగ్ తీసేయడమే మంచిదైంది. ఎందుకంటే అంత సీరియస్నెస్ మూవీలో ఈ వైబ్ ఉంది అంటే అవ్వదు. అంతా ఏంటి ప్రజెంటేషనే కావాలి మాకు. అంటే ఎడిటర్ ఎవరో కానీ మంచి పని చేసావు అబ్బా. ఆ వైబ్ ఉంది నేను హోమ్ థియేటర్లో పెట్టుకుని ఇంటికాడ చూస్తాను, కానీ సినిమా అయితే చాలా సీరియస్గా ఉంది. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది, హాలీ చెప్పినట్టు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఉందంటారు? ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ నాకు ఎక్కడ కనిపించలేదు, ఎవరో చెప్పుంటారు సొల్లు. మీరు అయితే టికెట్ బుక్ చేసుకోండి అర్జెంట్గా, ఖాళీ ఎందుకంటే ఫుల్ అయిపోతున్నాయి, వచ్చి చూడండి. ఆన్లైన్లో మనంతా జెన్యూన్ రివ్యూ. అదే మిరాయ్, మీరందరూ పైరసీ యాక్సెప్ట్ చేయకుండా సినిమా చూస్తారని మనోజ్ మాత్రం బ్లాక్ బస్టర్ అని సినిమా ఒక అంచెలంచెలకు వెళ్ళిపోతారు మనోజ్ ఈ సినిమాతో. అంత బాగా చేశారు, అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్, వాయిస్ ఓవర్ అంతా అతనే ఇచ్చాడు. అంటే అన్ని లాంగ్వేజ్ లో కూడా అది పెళ్లిసిన అంతా అతను అంత బాగా చేశారు. మీరందరూ థియేటర్ కూడా చూడాలి. కార్తిక్ ఘట్టమనేని ఇంత తక్కువ బడ్జెట్ తో అంత బ్లాక్ బస్టర్ మూవీ, అసలు ఆది పురుష్ కూడా అంత బడ్జెట్ తీసి చాలా వరస్ట్ చేశారని ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందండి. అందరూ థియేటర్ కూడా చూడాలి. ప్రభాస్ వాయిస్ ఓవర్ వస్తుందండి, ఆ వాయిస్ ఓవర్ మాత్రం చాలా బాగుంటుంది. థియేటర్ మీరు చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అండి, చాలా బాగుంది బ్రో. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు మనోజ్ అన్న, తేజ కూడా బాగా చేశాడు అన్న. అంటే ఏంటంటే మూవీ స్టోరీ ఏంటంటారు? ఓవరాల్ మూవీ స్టోరీ కొంచెం మైథాలజీ, కొంచెం అది ఉంది మిక్స్. సో అశోకుడి గురించి, సో అది మిక్స్ ఉంది, మైథాలజీ అశోకుడి గురించి. చాలా కెమెరాలో అది స్పాయిలర్ అయిపోద్ది చెప్తే. సో అది బాగుంది, మూవీ చాలా బాగుంది, హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉంది. సూపర్ ఇండియన్ అవతార్ అనొచ్చు అన్న. యాక్షన్ సీన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. 5/5 అన్న, చాలా బాగుంది సినిమా. మీరే అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే పురాణాలు. పురాణాల నేపథ్యంలో సాగే ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయ్. దీంట్లో చెడుగా మన మంచు మనోజ్, గుడ్గా తేజ సజ్జ, వీళ్ళిద్దరి మధ్య జరిగే సినిమానే మిరాయ్. అందులో వచ్చే పాత్రలు శ్రేయ గారు, మన రితికా నాయక్, జగత్ బాబు, వీళ్ళు. సినిమా అయితే మిరాయ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది మన తెలుగు సినిమాని, అంత బాగుంది. ఒక్కడు కూడా నెగిటివ్ చేయడానికి లేదండి. ఇంతవరకు రివ్యూ తీసుకున్న అన్ని కూడా గుడ్ రివ్యూలే. మనోజ్ గారి 2.0 స్టార్ట్ అయింది, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మంచి ఫ్యాన్స్ మీ మీద ఈగ వాళ్ళని ఢిల్లీ తగలబెట్టేస్తాడు మంచు మనోజ్. ఈసారి బాక్స్ ఆఫీస్ కూడా మొత్తం చించి పడేశాడు మన మంచు మనోజ్. తేజ సజ్జ గారు ఎంచుకునే పాత్రలు ఏంటి, మీకు ఒకరికి దొరుకుతాయి ఇలాంటి స్క్రిప్ట్స్, మీ దగ్గరికే వస్తారా డైరెక్టర్స్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అన్నట్టు తీశారు. 3 సంవత్సరాలు ఆయన హనుమాన్ లాంటి ప్యాన్ ఇండియా తర్వాత 3 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఆయన సక్సెస్ దొరికిందండి. ప్యాన్ ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్, గ్లోబల్ వైడ్ గా ఆయనకి మంచి హిట్ అయితే పడింది. ఈ సినిమా లాంటి సినిమాలు ఇంక 2 పడితే ప్రభాస్ గారి తరువాత మన తేజ సజ్జ గారు అన్న రేంజ్కి ఎదిగిపోతారు. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు మన తెలుగు నుండి రావాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు చాలా 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 బాగుంది. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరు అంతా తప్పకుండా చూడాలి మిరాయ్, అంత బాగుంది. సాంగ్ ఉంటుంటే నేనేదో డాన్స్ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అన్నట్టు ఇట్లేదు, కానీ సాంగ్ లేదు అందులో. అంటే పార్ట్ 2 లో ఉందేమో, ఇది పార్ట్ 1 లాగే ఉంది. ఎందుకంటే లాస్ట్ రాముల వారు వేసే బాణం సీన్ కూడా మంచు మనోజ్ చనిపోయినట్టు ఎక్కడా చూపించలేదు.
నాకు తెలిసి పార్ట్ 2 ఉందని నేను అనుకుంటున్నాను. దానికోసం ఈగర్లీ వెయిటింగ్. కార్తిక్ ఘట్టమనేని గారు ఉన్నా లేకపోయినా మీరైతే పార్ట్ 2 చూడాలి. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఒక చిన్న సినిమా కాంతారా అంత పెద్ద విజయం చెందిన కాంతారా 2 తీశారు. మీరు ఇంత పెద్ద సినిమా ఇంకా పెద్ద హిట్ కొట్టిన తర్వాత మీరు మిరాయి 2 తీయకపోతే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. మీరు తప్పకుండా మిరాయి 2 తీయాలి. అందరికి ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలతో ఆరబోసింది మన రితికా నాయక్. చాలా చాలా క్యూట్ గా ఉంది రితికా నాయక్. శ్రేయ గారిని చాలా రోజుల తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారో కార్తిక్ ఘట్టమనేని గారు నాకు తెలియదు. మా సీరియల్ క్యార్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మల్లినేని ప్యాన్ ఇండియాలో చాలా చాలా అందంగా చూపెట్టాడు మన కార్తిక్ ఘట్టమనేని అన్నట్టు. బాగా తీశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్ గా దీని రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు. తప్పకుండా అందరూ చూడండి మిరాయి, వాచింగ్ ద మిరాయి. అది సెకండ్ కంబ్యాక్ అవుతుంది, చాలా బాగుంది. అది కూడా మ్యూజిక్, ప్రీ క్లైమాక్స్, ఫస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. కార్తిక్ ఘట్టమనేనికి డైరెక్షన్ చాలా బాగుంది. తన స్టోరీ కూడా మంచిగా రాసుకున్నాడు, ఎక్కడ లాగేం అనిపించలేదు. మధ్యలో సాంగ్స్ కూడా పెట్టలే, అది మాత్రం ది బెస్ట్ థింగ్. నేను ఖచ్చితంగా అనుకోవచ్చు దాన్ని. అయితే అందరూ అదే ఫీల్ అయ్యారు. స్టోరీ మాత్రం అట్లా జుమ్మని వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ అనిపించింది అన్న. విఎఫ్ఎక్స్ కూడా అదేం లేదన్న, విఎఫ్ఎక్స్ అన్ని చోట్ల బాగానే ఉంది. ఆ బడ్జెట్ లో ది బెస్ట్. మన ఆదిపురుష్ 600 crores తో వెళ్తే చాలా బెస్ట్. 60 కోట్లలో చాలా బాగా తీశారు. తేజ సజ్జా గారు ఆఫ్టర్ 1 month తర్వాత ఖచ్చితంగా తను ఇంప్రూవ్ అయ్యాడని నాకు ఖచ్చితంగా అనిపించింది. యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, యాక్షన్ కానీ అన్ని తను ఓన్గా చేశాడని చెప్పాడు. సేమ్ ఫైటింగ్ లో పెద్ద విఎఫ్ఎక్స్ ఏం లేదు, చాలా బాగుంది. ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రం స్టార్టింగ్ మాత్రం ఫీస్ట్ అన్న, సూపర్ ఉంది. అదే ప్రభాస్ గారు అయితే లేరన్న సినిమాలో, వాయిస్ ఓవర్ మాత్రం ఉంది ఇనిషియల్ గా, చాలా బాగుంది. 4+ ఇస్తా అన్న రేటింగ్ అయితే. బాగుంది చాలా సినిమా. మ్యూజిక్ మాత్రం, స్టోరీ మాత్రం వేరే లెవెల్. మిరాయి మూవీ చూడడం జరిగింది. మిరాయి మూవీ ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శాసనాలు, గ్రంథాల ద్వారా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ కార్తిక్ ఘట్టమనేని గారు అయితే చాలా క్లియర్ కట్ గా జీవించారు సినిమాని. ఈ సినిమాలో మనకు ప్రాణం పెట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% తీసిపోతే తేజ గారు, మన మనోజ్ అన్న కూడా ఒక 50% సినిమాను లాగేశారు. హీరో తేజ గారే, కానీ అక్కడ మనోజ్ అన్న కనపడ్డాడు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో కనిపించింది. ఇలాంటి పర్ఫార్మెన్స్ మనోజ్ గారికి గతంలో పడి ఉంటే ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయినా, ఇప్పటికన్నా మించిపోయింది లేదు. చాలా గొప్పగా యాక్ట్ చేశారు. ఈజీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ చెప్పవసరం లేదు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే కనుక హనుమాన్ సినిమాలో ఎంత గూస్ బంప్స్ తెప్పించాడో ఇది కూడా అంతే విధంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్వ్యూలకి, క్లైమాక్స్ కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టిన తక్కువ అన్నట్టుగా అనిపించింది. అందరికీ మెచ్చే సినిమాలు అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే బోర్ అయితే కొట్టలేదు. ఎందుకంటే ఎలివేషన్స్ ఆ రేంజ్ ఉన్నాయి కాబట్టి సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు అయితే ఇవ్వచ్చు. బాగుంది. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఉందన్న, ఉంది. లాస్ట్ క్లైమాక్స్ లో రాముడు వస్తారండి, అది మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు మీరే చూసి చెప్పండి. థ్యాంక్ యూ. ఒక్క చోట కూడా బోర్ కొట్టలేదు, ఎక్కడ కూడా అరే ఎందుకురా ఈ సీను అనే ఫీల్ రాలేదు. ఇప్పుడైతే ఏంటంటే మన మిరాయి సినిమా చూడడానికి వచ్చాను. హనుమాన్ సినిమా తర్వాత ఇది కూడా ఇంకో పాన్ ఇండియా సినిమా కదా, ఎలా ఉంటుందా అని చెప్పి భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్నా, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పి చెప్తా. నిజంగా యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్లో అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ కావచ్చు, స్టోరీ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కానీ 9వ గ్రంథం గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్, విజువల్స్ కావచ్చు అసలు మామూలుగా పెట్టలేదు భయ్య. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా తేజ సజ్జా గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 సినిమా అంటే మిరాయి సినిమా అని చెప్తాను. నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ను నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ్య. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు భయ్య. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్, బిగ్గెస్ట్, స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికీ నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా అన్న ఇది. ఓకే. మంచు మనోజ్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్గా చూస్తుంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్య. అసలు అది మామూలుగా పెట్టలేదు. నువ్వా నేనా అనే రేంజ్లో విలన్ రోల్ ఇచ్చారు. కానీ ఆయనకి ఇచ్చిన విలన్ రోల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఊహాగానాల్ని మించిపోయే లెవెల్లో, అసలు తోపు లెవెల్లో చేశారని చెప్పుకోవచ్చు అన్న. రేటింగ్ 4 ఇస్తా అన్న. నిజంగా బాగుందన్న మూవీ. ఏ క్యారెక్టర్ కూడా అరే ఈ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, ఈ క్యారెక్టర్ కొన్ని ఇంపార్టెన్స్ అంటే థాట్ రాలేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రేయ గారు, జగత్ బాబు గారు, జయరామ్ గారు, మనోజ్ అన్న అయితే చెప్పక్కర్లేదు. మనోజ్ అన్న యూ స్టీల్ ద షో. అండ్ తేజ సజ్జా యూ లెవెల్డ్ మనోజ్ అన్న. నువ్వైతే మనోజ్ అన్న లెవెల్ని కంప్లీట్ చేసావని చెప్తాను నేనైతే. అండ్ గౌరహరి గారు హ్యాట్స్ ఆఫ్ అండి, మీ మ్యూజిక్ అయితే పీక్స్ అసలు. సో నాకైతే సినిమా
పిచ్చగా నచ్చింది. అండ్ ఇట్స్ నాట్ ఏ ఫిలిం. ఇలాంటి సినిమాలు ఎందుకంటే దైవము, ఆ డివోషనాలిటీ, ఆ స్పిరిచువాలిటీ చూపించినప్పుడు ఇట్ వోంట్ బి ఎ ఫిలిం, ఇట్ ఈస్ బియాండ్ ద రివ్యూస్ అండ్ బియాండ్ ద రేటింగ్స్. సో ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఇవ్వలేము. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు మీకు. సినిమా అంటే మనకు బోర్ కొడితే ఎక్కడ తప్పిపోతాం. ఆ బోర్ ఉండదు, బోర్ ఫీల్ ఉండదు. అండ్ ఓవరాల్ త్రూ అవుట్ ద ఫిలిం మీరు స్క్రీన్కి అలా అతుక్కుపోతారు. ఎవరు మొబైల్ ఇలా తీసి ఇలా చూస్తే పక్క సీన్ అవుతుంది అనే ఒక ఇంపాక్ట్ వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే గూస్ బంప్స్ ఉన్నాయి. అండ్ తేజ సజ్జకి నాకు తెలిసి ఇది ఒక 500 crore ఫిలిం అయిపోతుంది. రాణా గారు ఉన్నారు కదా క్లైమాక్స్ లో, రాణా గారు క్యామియో పార్ట్ 2 లీడ్ ఇచ్చారు. అది గోల్డ్ మెన్ గా రాబోతున్నారు. సో ఇది 500 crores అయితే గోల్డ్ మెన్ 1000 కోట్లు పట్టుకొచ్చేస్తారు, డౌటే లేదు. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఆ నడక, పాదాలు రాముడు అండ్ ఆ కళ్ళు. ప్రభాస్ గారు ఏమో, ప్రభాస్ అన్న నిజంగా ఇందులో రాముడు క్యారెక్టర్ చేసి సెకండ్ హాఫ్ లో రాణా గారు విలన్ గా ఉంటే ఎలా ఉంటది అనే ఊహ అయితే వచ్చింది. కార్తిక్ గారు మరి ఆలోచించుకోవాలి. సో నాకైతే రాముడుగా ప్రభాస్ గారే కనిపించారు. రాముడు నాకు ఆ కళ్ళు కానీ, ఆ విజువల్స్ కానీ. సో ఓవరాల్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న తేజ సజ్జ గట్టి కొట్టాడు. స్టార్టింగ్ ఆయన వాయిస్ ఓవర్ తోనే సినిమా ఎత్తుకుంది. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం. ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్ అంటే అది నెక్స్ట్ లెవెల్. అది ఆయన వాయిస్ ఓవర్, అలాగే మనకి కంప్లీట్ గా ఓవరాల్ క్యామియో ఆఫ్ రాణా గారు అండ్ ప్రతి ఒక్కళ్ళ ఎంట్రీ కూడా, జగత్ బాబు గారు కానీ, జయరామ్ గారు కానీ, ఆయన పెర్ఫార్మెన్సెస్ కానీ, ఎవ్రీ పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్, ఎవ్రీ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. అండ్ చెప్తున్నా కదా, ఎవరు లేదు చూసేవాళ్ళు బట్టి, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళని, ఎవరిని తప్పను. బట్ నాకైతే లాగ్ అన్న మాటే లేదు అక్కడ. ఓవరాల్ గా సినిమా సూపర్. సాంగ్ అక్కర్లేదన్న, ఆ సాంగ్ అయితే ఎందుకు, సాంగ్ ఉంటే మూవీ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి సినిమాలకు సాంగ్ పెట్టద్దు. వాళ్ళు సాంగ్ రిలీజ్ చేశారు, చక్కగా టీవీలో వినండి, యూట్యూబ్ లో వినండి, ఎంజాయ్ చేయండి. సాంగ్ తో పని లేదు. సినిమా చాలా బాగుంది, సినిమా చూడండి. హనుమాన్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో, జై హనుమాన్కి వెయిట్ చేస్తున్నాము. మధ్యలో మిరాయి కూడా మెస్పరైజింగ్ మిషన్, ఒక మంచి మోటివేషన్ మూవీ అయితే కనుక ఆడియన్స్ కి ఫీల్ అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్ కానీ, మూవీలో ఉన్న కిస్ట్లు, సో మనం చరిత్రలో తీసుకున్న విధానం చదువే, అది కళ్ళతో మనం నోటితో పదం. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే విజువల్ వండర్ గా గ్రాఫిక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. తేజ సజ్జు హీరో అయినా నెగిటివ్ రోల్లో మనోజ్ 1000% క్యారెక్టర్ కి బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా, యాక్టింగ్ స్కిల్స్ తగ్గట్టుగా చాలా బాగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసేది కాదు, మనం కళ్ళతో చూస్తేనే ఆ వెయిటేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఆ పెయిన్ ఏంటనేది కూడా రివీల్ చేశారు డైరెక్టర్ నీకు నెగిటివ్గా ఏమి వెళ్ళలేదు. స్టార్టింగ్ నుంచి ఎందుకు నెగిటివ్ అయ్యాడని పెయిన్ కూడా రివీల్ చేశాడు. బాగుంది మూవీ, వాచబుల్ మూవీ. ఎక్కువేం కాదు, జస్ట్ టైటిల్ వరకు అంతే. రానా అయితే కిస్ట్ ఇచ్చాడు, ఫుల్ ఎంత ఏంటి అనేది చెప్పలేదు. కిస్ట్లు అయితే బాగున్నాయి. అసలు ఏంటంటే థ్రిల్లర్, అడ్వాన్స్, ఫ్యాంటసీ ఎన్నో మూవీస్ చూస్తాం కానీ, బట్ మన శాస్త్రాలకి తగ్గట్టుగా జై శ్రీరామ్ అనే దానికి ఇది ఒక మంచి విజన్ ఉన్న మూవీ, వాచబుల్ మూవీ. సో బట్ ఆయన బాడీ కూడా ఇప్పుడు 30 to 40 మధ్యలో ఉన్నాడు కాబట్టి హీరో కింద అది వేరే వర్షన్, విలన్ కింద అయితే కనుక 1000% జస్టిఫికేషన్ ఇస్తాడు. బాగుంది సినిమా అయితే బాగుంది. 100% పక్కా మెసేజ్ అది నేను రివీల్ చేయకూడదు. స్క్రీన్ మీద చూస్తుంటే ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మనం దేనికి కనెక్ట్ అయ్యామో అనుకుంటాం. చాలా మంది అమ్మాయి ఏం చేసిందని అడుగుతారు. అసలు ఆ మాట అనకుండా ఉండాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఈ సినిమా ఎంత బాగుందనేది చూస్తేనే అర్థమవుతుంది.